కర్నూలులో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్పీ 2025 మెరిట్ లిస్టు కేటగిరీ వారి కటాఫ్ మార్కులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. డీఎస్పీ నియామకాల్లో పారదర్శకత పాటించాలని, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద డిఎస్సి మెరిట్ లిస్టును కేటగిరీ వైజ్ వాటిని బహిర్గతం చేయాలనే విధంగా బహుజన సమాజ్ పార్టీ ఈరోజు పోరాటం చేస్తూ ఉంది. మిత్రులారా, చూస్తే గత 13 డిఎస్సీలు నిర్వహించిన డిఎస్సీల మెరిట్ లిస్టు బహిర్గతం చేయడం జరిగింది. కాకపోతే ఈసారి వచ్చినటువంటి డిఎస్సీని ఈ నియామకాలలో అనేక అవకతవకాలు ఉన్నాయి. ఈ బీసీ మైనార్టీ పిల్లలు ఉద్యోగాలు రావాల్సినటువంటి వారు తగినటువంటి మార్కులు ఉన్నా, అర్హత ఉన్నా కూడా వారు ఉద్యోగాలు రాకుండా కోల్పోవడం జరిగింది. ఈ ఏవైతే అవకతవకలు జరిగినాయో వాటిని బహిర్గతం కావాలంటే ఈ మెరిట్ లిస్ట్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈడబ్ల్యూఎస్ అనేది వచ్చింది. చంద్రబాబు గారు ఆ ఈడబ్ల్యూఎస్ని ఈ డిఎస్సి ఎన్నికలలో దాన్ని అమలు పరచడం అనేది జరిగింది. దానివల్ల చూస్తే ఈ బహుజన వర్గాలకి మార్కులు అధికంగా వచ్చినా కూడా తక్కువ మార్కులు వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ వారికి అనేక సీట్లు కేటాయించడం వల్ల అనేక అవకతవకలు జరిగినాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయినారో వారికి తగిన న్యాయం చేసే విధంగా ఈ మెరిట్ లిస్ట్ను కేటగిరీ వైజ్ బయట పెట్టాలని మేము కోరుకుంటూ, అదే తమిళనాడులో చూస్తే విజయ్ గారి ప్రభుత్వము ఈ ఈడబ్ల్యూఎస్ సిస్టాన్ని పక్కన పెట్టడం జరిగింది. మీరు బహుజన సమాజ్ పార్టీని గెలిగిస్తే మన బహుజన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకి అనుకూలంగా ఉండే విధంగా ఈడబ్ల్యూఎస్ని పక్కన పెట్టి అనేక ఏవైనా కానీ ప్రభుత్వ నియామకాలు జరిగే వాటిలో బహుజన సమాజ్ పార్టీ ఈడబ్ల్యూఎస్ని పక్కన పెట్టి బహుజన వర్గాలకు మేలు చేసే దిశగా ముందుకు వస్తుందని మీకు అందరికీ తెలియజేస్తూ, ప్రభుత్వాన్ని మరొకసారి ఈడబ్ల్యూఎస్ని గాను మీరు ఈ మెరిట్ లిస్ట్ని బయట పెట్టకుంటే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.